అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ 12వ తారీఖు మనం సమావేశమైంది. ప్రశ్న పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఈ టైంకి వచ్చే వారం మనకు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రిపరేషన్ ఏంటి, తర్వాత 18వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం జరపాల్సిన పనులు ఏంటి, తర్వాత దీనికి సంబంధించి మన వైపు ఉన్న సంసిద్ధత అండ్ ప్రజల వైపు నుంచి మనం కోరుతున్న కోఆపరేషన్. సో ఈ విషయాల గురించి ఒకసారి త్వరగా బ్రీఫ్ చేద్దాం ఉద్దేశంతో ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది. ఫస్ట్ థింగ్ 18th నోటిఫికేషన్ అన్నప్పుడు మనం 18th నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది 25వ తేదీ వరకు. 25వ తేదీ నోటిఫికేషన్ స్వీకరించిన తర్వాత 29లోపు మనం స్క్రూటనైజ్ చేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ జరిగే టైంలోనే మనకి అత్యంత ముఖ్యమైన పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఒక 10-11 వేల చిల్లర ఎంప్లాయీస్, తర్వాత ఒక 23,000 చిల్లర పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ పర్సన్ విత్ డిజబిలిటీస్, దెన్ ఒక 6,500 చిల్లర 85+ అంటే 85 ఏళ్ళు ప్లస్ దాటిన వారికి ఇంటికి వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ స్వీకరించే సదుపాయం ఉన్నందున లాస్ట్ టైం మీటింగ్లో మనం చెప్పినట్టు. సో 20 నుంచి 23 తేదీల మధ్యలో నేను మళ్ళీ ప్రెస్ నోట్ వచ్చాను. ఆ తేదీల మధ్య ప్రతి ఇంటికి వెళ్ళి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫామ్ 12D అనే ఒక ఫామ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సుముఖత తీసుకోవాలి. అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఓటు వేస్తారా లేకపోతే ఆఫీస్ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలా అనే వాళ్ళ దగ్గర నుంచి చాయిస్ మనం తీసుకోవాలి. అది మనం ఫామ్ 12D మీద తీసుకుంటాం. అండ్ ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అందరికీ మనం 2-3 విషయాలు చెప్పగలుగుతాం. సో ఈ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఎంప్లాయీస్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సుముఖత వ్యక్తం చేసిన ఫామ్ 12D మనం ట్రైనింగ్ టైంలో వెనక్కి తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి. ఆ ట్రైనింగ్ టైంలోనే ఓట్లు వేయించడం, అక్కడ ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టి అక్కడ సీల్డ్ కవర్లో ఓటు వేయించుకోవడం. అండ్ ఈ ప్రక్రియ జరిగేటప్పుడంతా వీడియో కెమెరాతో రికార్డ్ చేయడం. తర్వాత పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్, వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటే వాళ్ళు కూడా అక్కడ కూర్చోవడం తప్పనిసరి. 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 7 RO ఆఫీసుల్లో ఇదే పద్ధతి జరుగుతుంది. అండ్ ఏ ఎంప్లాయీ ఎక్కడైతే ఎలక్షన్ డ్యూటీకి నియమించబడతాడో ఆ కాన్స్టిట్యున్సీలో అతనికి ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉందో జిల్లాలో ఆ కాన్స్టిట్యున్సీ తాలూకు బాక్స్లో అతను ఓటు వేయచ్చు. సో అతను మళ్ళీ ఇక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్కి పోతాడు, పోయిన చోట 7 కాన్స్టిట్యున్సీల బాక్స్లో ఉంటాయి. మన జిల్లా వాళ్ళే కాబట్టి అందరూ ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బాక్స్లో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓట్లు వేస్తారు. అసెంబ్లీ ఓటు ఆడేస్తాడు, పార్లమెంట్ ఆడే ఓటు వేస్తాడు. సో ఈ ప్రక్రియ అంతా పర్యవేక్షించడానికి మనం ఉంటాము. ప్లస్ పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ని ఉండాలి. ఆ పొలిటికల్ బాడీస్ మీటింగ్ జరిగినప్పుడు వెన్స్డే పెట్టాం, బుధవారం జరిగినప్పుడు ఆ రోజు అందరికీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ సంసిద్ధత వాళ్ళు కూడా దే ఆల్సో అంటే మనతో పాటే వాళ్ళు కూడా ఏకీభవిస్తారు ఈ ప్రాసెసే బెటర్ అని. ఇది పక్కన పెడితే మనకి ఈసారి కొత్తగా జరుగుతున్నది లాస్ట్ 2019 ఎలక్షన్లో జరగనిది ఏంటంటే 30,000 మంది ఓటర్లు, అంటే దాదాపు కాన్స్టిట్యున్సీకి 3,500 నుంచి 4,000 మంది ఓటర్లు మనకి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్ వేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. అది పర్సన్స్ విత్ డిజబిలిటీ అన్నంత మాత్రం ప్రతి పర్సన్ అవ్వాల్సిన అవసరం. మనకి 23,000 మంది మన దగ్గర ఓటర్ కార్డు పర్సన్స్ విత్ డిజబిలిటీ అని చెప్పి మార్క్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు పర్సన్స్ ఓటు వేయలేని పరిస్థితిలో ఉండకపోవచ్చు. కొందరికి కార్డు బాగానే ఉండొచ్చు, లేకపోతే ఒక కన్ను పోయి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడం ఉత్తమం. మన వైపు నుంచి కూడా కావాల్సిన భద్రత కానీ కావాల్సిన ప్రాసెస్ కానీ ఇప్పుడు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నాం కాబట్టి పోలింగ్ స్టేషన్స్లో. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి నా ఉద్దేశం ఏంటంటే వీలైనంత వరకు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడం ఉత్తమం. మన ప్రజాస్వామ్యం తర్వాత ఇలాంటి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఇంత బృహత్తర కార్యక్రమంలో మళ్ళీ కొంత డీవియేషన్ అవన్నీ లేకుండా వీలైనంత వరకు పోలింగ్ స్టేషన్ వరకు రావాలని కోరుకుంటున్నాం అంతే. బట్ అదే సమయంలో ఎవరైనా నిజంగా పోలింగ్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సహాయం లేనప్పుడు
బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వచ్చి 20 నుంచి 25 తేదీ మధ్యలో వాళ్ళ ఇంట్లో ఆ వ్యక్తికి, ఆ పర్సన్ ఎవరైతే ఓటు వేయగల ఆ పర్సన్కి 12D ఫామ్ ఇచ్చి వాళ్ళు అక్కడ ఇంట్లోనే ఓటు వేయడానికి మొగ్గు చూపుతున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ అంతా రెడీ అయిన తర్వాత, అంటే క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత దాదాపు నాకు తెలిసినంతలో ఆల్మోస్ట్ 29 తర్వాత టీమ్స్ వేసి ఒక 4-5 రోజుల పాటు వీళ్ళ దగ్గర నుంచి ఓట్లు మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ కలెక్ట్ చేసుకుంటాం. మీకు అర్థమైంది కదా నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, బేసిక్గా ఫస్ట్ రౌండ్లో ఎంతమంది ఓటు వేస్తారనేది తెలుస్తుంది. 12D ఇచ్చినప్పుడు ఎంతమంది ఎస్ చెప్తారో తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాని నెంబర్ బట్టి మన టీమ్స్ వేసి ఒక 5-6 రోజుల పాటు టీమ్స్ని పంపించి వాళ్ళు ఎవరైతే సుముఖం చూపించారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఓటు వేయించుకొని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాం. సో ఈ పని మెయిన్ ఓటింగ్ కన్నా ముందు అయిపోతుంది. సో పోస్టల్ బ్యాలెట్లు ఇంటి దగ్గర ఓటు వేసే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవటం, ఎంప్లాయీస్ దగ్గర నుంచి వచ్చి కలెక్ట్ చేసుకోవటం, తర్వాత ఆర్మీ కానీ ఇంకోటి వాళ్ళు కానీ వాళ్ళకి కూడా పోస్ట్లో వస్తాయి కాబట్టి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని కౌంటింగ్ నాడు కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ సపరేట్గా పెట్టిన కౌంటింగ్ హాల్లో లెక్క చేయడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఎస్పెషల్లీ ఈ అవకాశం పొందాలనుకున్న వాళ్ళు కొంచెం నేను సద్వినియోగం చేసుకోవాలి. అదే సమయంలో నేను చెప్పినట్టు పోలింగ్ స్టేషన్స్లో కూడా వసతులు తర్వాత కావాల్సిన ఫెసిలిటీస్ చేయడం జరుగుతుంది. అండ్ శాంతి భద్రతకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కావాల్సిన ఫోర్స్ కూడా ఉంది. సో ధైర్యంగా వచ్చి ఓటు వేయాలి. అండ్ ఎవరైనా ఓటు వేయగలిగే పరిస్థితిలో ఉంటే వీలైనంత వరకు పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటు వేయాలి. దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. ఇది మొదటి అంశం ఈరోజు చెప్పవచ్చు. వచ్చేసరికి అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత, అంటే మార్చి 16 తర్వాత నుంచి నెల అయిపోతుంది. ఈ రోజుతో అంటే ఈ 2-3 రోజులు నెల అయిపోతుంది. సో ఈ నెలలో మనకి ఎలక్షన్ సంబంధించి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, ఎన్నికల కమిషన్, కోఆపరేషన్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ విషయంలో ఐ షుడ్ రియలీ అప్రిషియేట్. అంటే ఆల్ పార్టీస్ దీంట్లో మనకి వీలైనంత కోఆపరేటివ్గా చిన్న ఇష్యూస్ జరిగాయి, అది చెప్తాను దాని గురించి కూడా. బట్ ఎక్కడే కానీ మనం ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఎలక్షన్స్ని ఇంటెన్షనల్గా దాన్ని దాటవేసి కానీ ఇంటెన్షనల్గా దాన్ని అతిక్రమించడం కానీ ఇంతవరకు మన దృష్టికి రాలేదన్నా జరిగిన చోట మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద పని జరుగుతున్నప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు వాళ్ళ వైపు జరగడము, మన వైపు నుంచి మనం ఇమ్మీడియట్గా మన వైపు నుంచి టీం పంపించడము, వాళ్ళకి ఎక్కడైతే సీజ్ చేయాల్సి అవసరం ఉందో అక్కడ సీజ్ చేయడం కానీ, ఎస్పెషల్లీ ఎక్కడైనా చిన్న మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వాటికి సంబంధించి ఏదైనా పొలిటికల్ స్పీచెస్ ఇవ్వకూడదు, లేకపోతే ఏదైనా గిఫ్ట్ ప్యాకెట్లు ఇవ్వకూడదు. ఇలాంటి ఎక్కడన్నా జరిగిన చోట మీరు కూడా న్యూస్లో చూస్తున్నారు, రెగ్యులర్గా ఎక్కడన్నా జరిగిన సీజ్ చేయడం కానీ, వాళ్ళు ఎంసీసీ కేసెస్ పెట్టడం కానీ కూడా 2 కేసెస్ పెట్టడం జరిగింది. అలానే ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి తెలుసో తెలియకో ఇట్ డజంట్ మ్యాటర్, ఎలక్షన్ టైంలో ఒకసారి ఎంప్లాయీ అక్కడ వెళ్ళి పొలిటికల్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని విధుల నుంచి తొలగించడం కానీ, సస్పెండ్ చేయడం కానీ, ఇలా మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి వీలైనంత కఠినంగా ఈ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల నియమావళి అమలు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఒక 3-4 ఇష్యూస్ మాత్రం అన్ని పార్టీల వైపు నుంచి, ఒక పార్టీ అని చెప్పలేదు, అన్ని పార్టీల వైపు నుంచి ఇంకా కొంచెం శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ నేను జస్ట్ చెప్తాను. ఒకటి, ఇంటింటికి ప్రచారానికి సంబంధించి కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పర్మిషన్కి అప్లై చేసి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, లోకల్ ఇన్స్పెక్టర్కి, లోకల్ SHOకి ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి ముందున్న గైడ్లైన్స్ ప్రకారం ఆన్లైన్ పర్మిషన్కి అప్లై చేసి పర్మిషన్ వచ్చిన తర్వాతనే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయాలి. ఎవరైనా కానీ, క్యాండిడేట్ అవ్వచ్చు, క్యాండిడేట్ తరఫు పార్టీకి సంబంధించిన వ్యక్తులు అవ్వచ్చు. ఒక ఇంటికి వెళ్ళి ఒక పార్టీకి కానీ ఒక క్యాండిడేట్ కానీ ఓటు అడిగినప్పుడు పర్మిషన్ అడిగే ఓటు వేయాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు దాన్ని సండిస్తూ వాళ్ళు వెళ్ళొచ్చు డోర్ క్యాన్వాసింగ్, కానీ ముందస్తుగా SHOకి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకే టైంలో ఒకే ఇళ్ళకి 2 పార్టీలు వెళ్ళి గొడవ పడకుండా, లేకపోతే ఒకే వీధిలోకి 2 వెళ్ళి గొడవ పడకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నం. అది వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో. ఏదైనా చిన్న ఇష్యూస్ జరిగితే మనం దానికి బాధ్యులు, ఎవరైతే బాధ్యులో వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఏ క్యాండిడేట్ అయినా, క్యాండిడేట్ తరపు వ్యక్తులైనా కానీ డోర్ టు డోర్ క్యాన్వాస్ వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పి ఇన్ఫార్మ్ చేసి SHOకి తర్వాత మాత్రమే వెళ్ళాలి. సో దట్ బందోబస్తు చూసుకోగలం. కాబట్టి రెండవది,
ఈ కూడల దగ్గర తర్వాత ఈ ఏదైనా రోడ్ల మీద ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు పర్మిషన్ తీసుకొని పెడుతున్నారు మీటింగ్, బట్ దాంట్లో మైక్ ఇవన్నీ వాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో మైక్ కానీ లేకపోతే అప్పుడైనా పాంప్లెట్స్ ఇస్తుండొచ్చు, పాంప్లెట్స్ కానీ పర్మిషన్ తీసుకోవాలి. అది చాలా పార్టీస్ ఇప్పటి వరకు మనం ఫాలో చేయట్లేదు. నేను మొన్న కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మెజర్. అదర్వైజ్ ఇష్టం వచ్చినట్టు మైక్ పెడుతున్నారు, ఇష్టం సేఫ్ మైక్ వాడుతున్నారు, ఎక్కువ సౌండ్స్ పెడుతున్నారు. సో వీలైన చోట మనం దృష్టికి వచ్చినట్టు ఆపుతున్నాం కానీ, బట్ యాజ్ ఎ సిస్టమ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టినప్పుడు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం ఆ సిస్టమ్స్ కానీ తర్వాత వెహికల్స్ అయినా వాడుతున్నారు, వెహికల్స్ కానీ వీడియో వ్యాన్స్ వాడుతున్నారు, కొందరు సౌండ్ వచ్చేట్టు వాడుతున్నారు. వీటికి పర్మిషన్ తీసుకోవాలి, తీసుకోకపోతే సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇది అందరూ పాటించాలి. ఈ రోజు నుంచి ఎలాంటి వెహికల్ అలా కనపడినా గైడ్లైన్స్ అగేన్స్ట్ కాకుండా సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ కోడ్ అయిన వరకు మనం రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. మీరు యూ కెన్ ఆల్వేస్ అపీల్ గ్రీవెన్స్ దగ్గర, బట్ ఇవన్నీ రికార్డెడ్ ప్రూఫ్తో దొరుకుతుంది. సౌండ్ ఎంత పెడుతున్నారు, తన పర్మిషన్ తీసుకున్నారు ప్రూఫ్తో దొరుకుతుంది. చూసుకున్న తర్వాత ప్రూఫ్ చూసే సీజ్ చేస్తాం కాబట్టి ఆ తర్వాత గ్రీవెన్స్ కమిటీకి వెళ్ళినా దాంట్లో ఉపయోగం ఉండకపోవచ్చు. సో దయచేసి కొంచెం జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి చెప్తున్నాను. తర్వాత ఈ మీటింగ్స్ పెట్టిన చోట ఉచిత ఆహారాలు, తర్వాత ఏదైనా కవర్లలో పొలిటికల్ పార్టీ లోగోస్ పెట్టడం ఇలాంటివి చేయడం జరుగుతుంది. ఇఫ్తార్ విందుల్లో తర్వాత వీటిలో అలా అబ్జర్వ్ చేయడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. దయచేసి అది రిపీట్ చేయొద్దు. అది క్యాండిడేట్ ఒకవేళ ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఇంత దూరం తెచ్చుకోవద్దు. ఏ టైంలో ఆ కేసెస్ ఎలాంటి ఇబ్బంది పెడతాయో అనేది నాకు తెలియదు కాబట్టి దయచేసి ఇలాంటి పనులకు మాత్రం వీలైనంత వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి ఒకసారి కన్సల్ట్ చేసి ఏదైనా డౌట్ ఉంటే పెట్టచ్చా. ఇఫ్తార్ విందు ఉంది, విందు పెట్టాలి తప్పదు. సో కానీ పెట్టేటప్పుడు మీరు ఏదైనా కవర్ ఇచ్చాం దాని మీద లోగో ఉందా లేదా, మీకు ఏదైనా డౌట్ ఉంది ఒకసారి కన్సల్ట్ ఆర్ఓనో లేకపోతే నన్నో ఏదో ఒకటి కన్సల్ట్ చేసి మాత్రమే చేయాలి. సార్ నేను ఇప్పుడు అయిపోయింది కాబట్టి రంజాన్ దాని గురించి చెప్పండి. ఇంకేదైనా కూడా పెట్టినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ పెట్టినప్పుడు కానీ ఏదైనా డౌట్ ఉందంటే వీళ్ళతో మనం కన్సల్ట్ చేసి చేయాలి. ఒకసారి జరిగిన తర్వాత పని తెలియక చేసాము అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం స్ట్రిక్ట్గా ఎక్కడైతే వైలేషన్ జరిగిందో అక్కడ కేసు పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ కేసు యొక్క పర్యవసనాన్ని భరించాల్సిన అవసరం ఉంటుంది. సో దయచేసి అందరూ ఇది గమనించాలి. దెన్ కొన్ని ఇళ్లకు సంబంధించి ప్రైవేట్ ఇళ్లకు సంబంధించి చిన్న చిన్న ఫ్లాగ్స్ స్టిక్కర్స్ ఉన్నా కూడా మనం దాంట్లో ఎలాంటి ఇరు పార్టీల వారికి కానీ ఏ పార్టీ వారికి కానీ మనం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టినప్పుడు కానీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టినప్పుడు కానీ కొన్ని చోట్ల అన్ని చోట్ల చెప్పి కొన్ని చోట్ల ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన ఇళ్ళ మీద పెట్టుకున్నాం కదా మాకు ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు కదా అన్న అపోహలో ఉన్నారు. చిన్న ఫ్లాగ్ స్టిక్కర్ తప్ప ఏం పెట్టినా కూడా గవర్నమెంట్ దగ్గర ఈసీఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో కన్సర్న్ ఆర్ఓ దగ్గర పర్మిషన్ అప్లై చేసి మాత్రం తీసుకోవాలి. లేకపోతే ఎంత కాస్ట్లీ అయినా సరే నిర్దాక్షిణంగా తీసేయడం జరుగుతుంది. సో దయచేసి ఇది అందరూ గమనించాలి. సో మోరలెస్ ఎన్నికల నియమావళికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తున్న ఇష్యూస్ చెప్పడం జరిగింది. ఇది కాకుండా అత్యంత ముఖ్యమైనది ఇంకొకటి ఇష్యూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఖర్చు ఆ కన్సర్న్డ్ క్యాండిడేట్ పేరు మీద పడుతుంది. ఇది అందరూ గమనించాలి. సో ఇప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రాకముందు క్యాండిడేట్ ఎవరు నామినేషన్ వేసేంత వరకు తెలియదు కాబట్టి మనకి ఆ పార్టీ అకౌంట్లో పడుతుంది. దానికి ఎలాంటి లిమిట్ లేదు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత ఆ క్యాండిడేట్ ఎవరైతే నామినేషన్ వేశారో అతని ఖాతాలోకి ఖర్చు అంతా అకౌంట్ చేయడం జరుగుతుంది. ఆ కన్సర్న్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలా ఒక వ్యక్తి ఖాతాలో అసెంబ్లీ అయితే 40 లక్షలు, తర్వాత పార్లమెంట్ కాంగ్రెస్ అయితే 90 లక్షలు, ఈ లిమిట్ దాటితే వాళ్ళ వైపు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఆల్ క్యాండిడేట్స్కి ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్కి ఇది ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.